నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పట్టణంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు గణతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణలు నిర్వహించిన వివిధ రాజకీయ పార్టీలు ఇరవై 29వ తేదీ వడ్లమూడి గ్రామంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన కదలిరా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మాజీ పార్లమెంటు సభ్యులు కొనకళ్ళ నారాయణ పిలుపునిచ్చారు. ఈ విషయంపై కొల్లిపర మండలం పిడపత్తిపాలెంలో శుక్రవారం టీడీపీ నాయకులతో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. సమావేశానికి కొనకళ్ళ నారాయణ హాజరయ్యారు. నేడు రాష్ట్రం దుర్భర పరిస్థితుల్లో ఉందని, కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందని కొనకళ్ళ తెలిపారు. తెనాలి నియోజకవర్గం నుండి కదలిరా సభకు 20,000 మందిని తరలించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. టీడీపీ విజయానికి చంద్రబాబు నాయుడు చేపట్టిన సమర సంఘానికి వేలాదిగా తరలి వెళ్లి తెనాలి టీడీపీ సత్తా చాటాలన్నారు. 29వ తేదీన జరిగే సభ ఒక నియంత నుండి రాష్ట్రాన్ని కాపాడుకునే సభ అని, దాన్ని జయప్రదం చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్తపై ఉందని కొనకళ్ళ నారాయణ పిలుపునిచ్చారు. సమావేశంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 29వ తారీఖు సాయంత్రం వడ్లమూడి గ్రామం దగ్గర గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గ కదిలిరా ఆనాడు అన్న నందమూరి తారక రామారావు వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి సందర్భంలో, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం సందర్భంలో తెలుగుదేశం పిలుస్తుంది కదిలిరా అన్నట్టుగానే ఈ రోజున మరొక్కసారి ఈ రాష్ట్ర ప్రజల్ని ఈ సభ జరగబోతా ఉంది. ముఖ్య ఉద్దేశం ఈ 4 సంవత్సరాల 9 నెలల కాలంలో జరిగిన అరాచకాలు, అభివృద్ధి నిరోధకాలు, వ్యవస్థల్ని నిర్వీర్యం చేసినటువంటి సంఘటనలు, అక్రమ నిర్బంధాలు, అక్రమ అరెస్టులు, అక్రమ కేసులు, వీటితో పాటు అవినీతి, ఎక్కడ చూసినా సహజ వనరుల్ని దోచుకుంటూ సొంత ఆస్తుల్ని పెంచుకుంటూ కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు జరిగిన ఈ దోపిడీని ఎండగట్టడానికే జరగబోయే కదిలిరా సభ అని చెప్పి సందర్భంగా మనోజ్ కదిలిరా అని చంద్రబాబు నాయుడు గారు పిలిపించారు. 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా ఈ సభలు జరుగుతాయి. ఇప్పుడు వరకు జరిగినటువంటి బహిరంగ సభలని కూడా చాలా విజయవంతంగా జనసేన నాయకులు చేస్తూ ఉన్నారు. రేపు పొన్నూరులో 29వ తారీఖున జరగబోయే కదిలిరా బహిరంగ సభకి తెనాలి నుంచి జన సమీకరణ చేయడానికి ఇవాళ నియోజకవర్గ సమావేశం జరిగింది. కార్యకర్తలంతా కూడా చాలా పట్టుదలగా ఈ యొక్క బహిరంగ సభను విజయవంతం చేయాలని చెప్పి పెద్ద ఎత్తున తరలి రావడానికి సిద్ధపడుతున్నారు. మరి అందరి యొక్క ధ్యేయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని గద్దెదించి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ అధికారంలోకి తీసుకొస్తే గాడి తప్పని ఈ పరిపాలనని మళ్ళీ గాడిలో పెడతారు అనేదే అందరి యొక్క ధ్యేయం. జనసేన, తెలుగుదేశం పార్టీ కలిపి చేసే పోరాటానికి ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున వచ్చి మద్దతు పలుకుతారు. శుక్రవారం పట్టణంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ హాజరయ్యారు. గంగానమ్మపేటలోని వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరించారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. 1947 ఆగస్టు 15 మన స్వాతంత్ర దినోత్సవం వస్తే, మరి 1950 జనవరి 26 నుంచి మన రాజ్యాంగబద్ధంగా మరి మనం సుపరిపాలన తెచ్చుకున్నటువంటి రోజు ఇది. దీన్ని గణతంత్ర దినోత్సవం అంటారు. మరి ఇది మన స్వయం పరిపాలన సాగించుకున్నటువంటి 75వ గణతంత్ర శుభాకాంక్షల సందర్భంగా తెనాలి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియదు. జనవరి 26 స్వతంత్ర దినోత్సవం వైఎస్ఆర్ పార్టీ పట్టణ ప్రజలందరికీ శుభాకాంక్షలు. వైఎస్ఆర్ పార్టీ అన్నాబతిని శివకుమార్ గారు ప్రధాన కార్యాలయంలో జెండా వందనం చేశాము. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు, పట్టణ అధ్యక్షులు, అలాగే చైర్మన్లు, పార్టీ కార్యకర్తలు అందరూ పాల్గొని
ఈ కార్యక్రమం జయప్రదం చేశారు. అందరికీ ధన్యవాదాలు చెప్తూ జై హింద్. అనంతరం పురపాలక సంఘ కార్యాలయంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. తొలుత గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం త్రివర్ణ పతాకావిష్కరణ గావించారు. కార్యక్రమంలో భాగంగా పురపాలక సంఘ సిబ్బందికి ప్రతిభా పురస్కారాలు అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఎం నాగరాజు గారు, రత్నం గారు, సుగుణ కుమార్, ఇంతియాజ్ గారు, గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకునే దాంట్లో శాసనసభ్యుడిగా ఈ ప్రాంతానికి నేను ఉన్నందుకు, అలాగే మన దేశం, మన ప్రజాస్వామ్యం యొక్క స్ఫూర్తి టు ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్. అంటే ఈ ప్రజాస్వామ్య స్ఫూర్తి ఈ ప్రపంచంలోనే ప్రజాస్వామ్యం, డెమోక్రసీ అనే మాటకి అర్థాన్ని, నిర్వచనాన్ని ఇచ్చిన గొప్ప దేశం భారతదేశం. అటువంటి భారతదేశంలో మనందరం భాగస్వామ్యాలు. ప్రజాస్వామ్య స్ఫూర్తి ఈరోజు భారతదేశాన్ని చూసి ప్రపంచం మొత్తం ఏదైతే బ్రిటిష్ పాలన కానీ లేదు ఇంకో పాలన కానీ ఈరోజు ఫర్ ద పీపుల్, టు ద పీపుల్, బై ద పీపుల్, ఈ మూడు ప్రపంచం భారతదేశాన్ని చూసి నేర్చుకునేంత గొప్ప రాజ్యాంగాన్ని నిర్మించిన ఆ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. నిజంగా ఇది మనందరం గర్వపడాలి. ఎందుకో తెలుసా? ఇంత గొప్ప ప్రజాస్వామ్య దేశంలో మనందరం మన స్వేచ్ఛని, మన విధుల్ని, మన బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తిస్తున్నామంటే రాజ్యాంగం కల్పించిన మనకు గొప్ప హక్కు. ఆ హక్కుని, ఆ విధుల్ని, బాధ్యతల్ని మనం, మన పెద్దలు ఎలా అనుభవించాము, మన పూర్వీకులు ఇలాంటి స్వేచ్ఛాయుత భారతదేశం కోసం వారి యొక్క త్యాగం, వారి యొక్క పెద్దలకు, అలానే మన శాసనసభ్యులు అన్నాబత్తిన సుబ్బారాయణ, మన ఎమ్మెల్యే గారికి, మా కౌన్సిలర్స్కి, నాయకులకి, కార్యకర్తలకి, ఇక్కడ విచ్చేసిన మన మున్సిపల్ సిబ్బంది అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ రోజున మన జెండా ఆవిష్కరణ జరుగుతుంది. అలానే గత 1977లో మన స్వతంత్రం వచ్చిన, మన ఆగస్టు 15న మన స్వతంత్రం వచ్చిన రోజు. అలానే 1950 జనవరి 26న మన గణతంత్ర దినోత్సవం సందర్భంగా మనకి అంబేద్కర్ గారి ఆశయాలతో ఈ రోజున మనకి ఎంత గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామంటే మన భారతీయులందరూ గర్వించాల్సిన విషయం. మరి మనకి స్వతంత్రం వచ్చి 1947 ఆగస్టు 15న వచ్చినా కూడా అధికారంగా వచ్చింది 1950వ సంవత్సరం. మరి 26వ ఈ రోజున మనం అధికారికంగా మనం బాధ్యతలు స్వీకరించారు. మరి అలాగే మరి దానికి ఈ రాజ్యాంగాన్ని నిర్మించుకోవడానికి ఎంతోమంది కష్టపడి మరి మనకు మంచి రాజ్యాంగాన్ని ఇవ్వటం వల్లనే మనం స్వేచ్ఛగా ఆనందంగా జీవితం గడుపుతూ ఉన్నాం. మరి ఆ రోజున మరి 1947 ఆగస్టు 15వ తారీఖున మనకు స్వతంత్రం వచ్చినా కూడా తర్వాత పెద్దలు మరి 308 మంది మరి సభ్యులు, కమిటీ సభ్యులు ఒక రాజ్యాంగాన్ని మరి సభ్యులుగా ఉండు, దానికి హెడ్గా మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉండి మరి రాజ్యాంగాన్ని మంచిగా మరి చర్చలు ఎన్నో రకాలుగా చేసి మంచి రాజ్యాంగాన్ని మనం భారతదేశానికి ఇవ్వడం జరిగింది. దాని మూలన మనం అందరం కూడా స్వేచ్ఛా సమానత్వంతో అందరం కలిసిమెలిసి చక్కగా బతుకుతాం. తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ జాతీయ జెండా ఆవిష్కరించారు. రాబోయే రోజుల్లో ప్రజల్లో మార్పు కోరుకుంటున్నారని, రాజ్యాంగ స్ఫూర్తితో పవన్ నాయకత్వంలో మంచి పరిపాలన అందిస్తామని మనోహర్ తెలిపారు. కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అంబేద్కర్ గారి నాయకత్వంలో ఒక చక్కటి రాజ్యాంగం తీసుకొచ్చిన రోజు ఇది. ఆ రాజ్యాంగం స్ఫూర్తితోటి మనం వేసే ప్రతి అడుగులో, మనం పరిపాలించే ప్రతి అంశంలో ఆ రాజ్యాంగాన్ని మనం ఆధారం చేసుకుని ముందుకెళ్తూ ఉంటాం. పేదరిక నిర్మూలన, సమాజంలో ప్రతి ఒక్కరికి సమానంగా చూడడం, వాళ్ళకి గుర్తింపు ఇవ్వడం, వాళ్ళని ప్రోత్సహించడం, ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం, ఇది ఒక బాధ్యతగా మనం తీసుకోవాలి. రాజకీయాల్లో వచ్చిన పదవుల్ని ప్రభుత్వంలో మనం వాటిని వాళ్ళ స్వార్థాల కోసమే కాకుండా ప్రత్యేకంగా వాళ్ళు ఆలోచించాల్సింది నాయకులందరూ కూడా మన ప్రాంత అభివృద్ధి, మన ప్రజల కోసం శ్రేయస్సు కలిగే విధంగా, రైతాంగానికి ధైర్యం ఇచ్చే విధంగా, ప్రోత్సహించే విధంగా, మహిళలకి భద్రత కల్పించే విధంగా, అన్నిటికన్నా ముఖ్యం సమాజంలో అందరూ కూడా అందరికీ సమానంగా మన అవకాశాలు కల్పించి అందరి అభివృద్ధి జరిగే విధంగా ప్రయత్నం చేస్తేనే ఈరోజు మనం నిజమైన తీసుకెళ్తాం. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆ మార్పు తీసుకొచ్చే విధంగా మేమందరం కూడా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రానికి ఇంకా మెరుగైన పరిపాలన అందించే విధంగా. గుంటూరులో వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో జరిగే కాంగ్రెస్ పార్టీ సమావేశానికి తెనాలి నుండి ఆ పార్టీ శ్రేణులు తరలి వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ నాయకులు దారా రామకృష్ణ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు గుంటూరు తరలి వెళ్లారు. తొలుత ముత్యంశెట్టిపాలెంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం చిట్టాంజనేయ స్వామి గుడి వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం గుంటూరు బయలుదేరారు. భారతదేశంలో ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారి ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలిగా నూతనంగా ఎన్నికైనటువంటి షర్మిలమ్మ గారు మన గుంటూరు జిల్లా పర్యటనలో భాగంగా ఈరోజు గుంటూరు విచ్చేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని మరియు కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని రానున్న ఎలక్షన్లో బీజేపీకి, రాష్ట్ర ప్రభుత్వం అయినటువంటి వైసీపీకి, అలాగే దాని బీజేపీ తోడుదొంగలైనటువంటి పార్టీలన్నిటికి కూడా ఎలా ఎదుర్కోవాలి, కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీ గారిని ప్రధాని ఎలా చేయాలి, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి ఎలా తీసుకురావాలని కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలకి, నాయకులకి దిశానిర్దేశం చేయడం కోసం ఈరోజు ఆమె గుంటూరు నగరానికి విచ్చేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో ములాఖాత్ ఉంది. ఈ కార్యక్రమంలో భాగంగా తెనాలి, వేమూరు నియోజకవర్గంలో కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అలాగే అభిమానులు అందరూ కలిసి వందలాది మంది మేము ర్యాలీగా ఆ కార్యక్రమానికి తెనాలి నుంచి అలాగే వేమూరు నుంచి కూడా బయలుదేరి వెళ్తున్నాం ఆ కార్యక్రమానికి. ఇప్పుడు ఒక చిన్న విరామం.